కార్లు కొనుక్కుంటానికి పైసలున్నాయి, ఆ కార్లల్లో వందల కిలోమీటర్లు జర్నీ చేయడానికి పైసలున్నాయి, కానీ టోల్ ఫీజు కట్టడానికి పైసలు లేవంట కొద్దిమంది దగ్గర. అందుకని తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ టోల్ ఫీజు అంతా మేమే కడతాం, వాళ్ళని ఫ్రీగా ఆ పండగకి ఇంటికి పోయి రానియండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లేఖ రాస్తానికి డిసైడ్ అయ్యింది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థమైతలేదు. ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది. దీపావళిలు వచ్చినాయి, సంక్రాంతులు వచ్చినాయి, దసరాలు వచ్చినాయి, ఎలక్షన్లు కూడా వచ్చినాయి. అంతెందుకు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లా ఒక్కొక్కరు ఊర్లకు పోయి వస్తుంటే ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర కిలోమీటర్ దూరం ట్రాఫిక్ జామ్ అయింది. టోల్ గేట్ దాటడానికి అరగంట టైం పట్టింది. మరి అట్లాంటి టైంలో కూడా ఈ టోల్ ఫీజు రద్దు చేయండి, అది మేమే కడతామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాయలేదు. మరి ఇప్పుడు ఎవరి అవసరం కోసం, ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి కోరికలు తీర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు? అసలు ఒక్క సంక్రాంతికి ఎందుకు, దసరాకి ఎందుకు గుర్తుకు రాలేదు మీకు ఈ ముచ్చట? దసరా పండగ కదా, దసరా పండగ చేసుకుంటూ లేరా ఈ రాష్ట్రంలో? రైతు బంధు ఇస్తానికి పైసలు ఉండవు, ఉద్యోగులకు జీతాలు ఇస్తానికి పైసలు ఉండవు, పెన్షనర్లకు సెటిల్మెంట్ చేయడానికి పైసలు ఉండవు, ఇట్లాంటి వాటికి మాత్రం పైసలు వస్తాయి. సంక్రాంతికి కార్లలో ఊర్లకు పోయేటోళ్ళు ఏమన్నా పేదోళ్ళ? వాళ్ళకి టోల్ ఛార్జీలు తగ్గించడం ఎందుకు? పోనీ ఇంతకు ముందుకు లాగా ఆపి డబ్బులు కట్టేది ఏం లేదు కదా. అంత ఫాస్ట్ ట్రాక్ తోటి ఆటోమేటిక్ గా పైసలు కట్ అయిపోతున్నాయి కదా. అక్కడ ఇంకా వెయిటింగ్ ఏముంది, వాహనాలు బారులు తీరడానికి అవకాశం ఏముంది? పోనీ తీరుతాయి అయితే అవుతుంది ట్రాఫిక్ జాము. అదేమన్నా అంబులెన్సా? టైంకి వెళ్ళడానికి 1 గంట లేటుగా పోతారు అల్లూరికి. నష్టమైంది. పండగకి ఎంజాయ్ చేయడానికి పోయేటోడికి లక్షలాది రూపాయల టోల్ ఛార్జీలు మినహాయించడం, అసలు దీనికి ఏమన్నా అర్థం ఉందా? మీకేమన్నా అర్థమవుతుందా? ఒకసారి కామెంట్ చేయండి.